హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈ వ్లాగ్ నాకు కొంచెం స్పెషల్ అనమాట. ఇప్పటి నుంచి నేనైతే వెయిట్ లాస్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. ఇన్ని రోజులు బాగా తినేసాను అనమాట. చిన్నోడికి మిల్క్ బాగా రావాలి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఫుడ్ అయితే బాగా తిని ఓవర్ వెయిట్ అయిపోయినా అన్నట్టు నాకే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇట్లయితే లాభం లేదు, ఫుడ్ని కంట్రోల్ చేయాలి, డైట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఆ రోజైతే స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా, స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ ఎంత ఉందో 76 చేంజ్ ఉంది కదా. సో నా టార్గెట్ వచ్చేసి 50స్లో ఉండాలి నా వెయిట్ అన్నది నా టార్గెట్ అనమాట. 53 యాక్చువల్ టార్గెట్, కాకపోతే 59 వరకు కొంచెం ఎంతున్నా ఓకే అన్నట్టయితే అనుకుంటున్నాను అనమాట. కానీ ఒకటేసారి నేను అంత టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి, అసలు రీచ్ అవ్వలేను, ఇంపాసిబుల్ అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో స్లోగా ఇప్పుడు 76 చేంజ్ ఉన్నాను కదా, 70 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. ఈ 6 to 7 kgs ఫస్ట్ తగ్గిన అనుకోండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 పెట్టుకుందాము అన్నట్టయితే ఇట్లా స్లోగా నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ ఇట్లానే స్టార్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు కూడా అట్లానే స్టార్ట్ చేశాను అనమాట. చాలా వెయిట్ గెయిన్ అయితే అయిపోయినా అనమాట. హ్యాపీ అప్పుడు 9th మంత్లోనే స్టార్ట్ చేసేసిన ఎక్సర్సైజ్ అవంతా. ఆరుకి ఇప్పుడు 10th మంత్ వచ్చింది, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా రియలైజ్ అవ్వకుండా ఇంకా ఫుడ్ తినేస్తే ఇంకా ఓవర్ వెయిట్ కాదు కదా, ఇంకా ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అట్లా కాదు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ రోజులు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి అలవాటు పడిపోయినాం అనుకోండి, అసలు ఎంత నచ్చుతుంది అంటే మనకి చాలా నచ్చుతుంది అనమాట. మన స్కిన్ గ్లో రావడము, మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడము, మన పాత బట్టలన్నీ పట్టడము, అసలు ఇంకా ఆ ఫీల్ అంతా వేరే ఉంటుంది అనమాట. అవన్నీ మనం ఫీల్ చేయాలి అంటే ఫస్ట్లో కొంచెం కష్టపడాలన్నమాట. ఈ స్టార్టింగ్ డేస్ నాకు కూడా కష్టమే అనిపిస్తుంది. చూద్దాము, మంచి పని నలుగురికి చెప్పి చేస్తే ఆ పని ఏదైనా మిస్టేక్ చేయాలి అంటే నలుగురు ఏమనుకుంటారు అన్న భయం అయితే ఒకటి ఉంటుంది అంటారు కదా. సో అట్లా ఇంకా వెయిట్ని అయితే కంపల్సరీ రెడ్యూస్ అవ్వాలి. వెయిట్ రెడ్యూస్ అవ్వకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి అనమాట. ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. నేను ఇంకా వెయిట్ రెడ్యూస్ అవ్వకుండా ఇట్లానే ఉంటాను అంటే అది కంపల్సరీ ఏమంటారు, నార్మల్ డయాబెటీస్ కింద అయితే కన్వర్ట్ అయిపోయి నాకు షుగర్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడే డాక్టర్ చెప్పున్నారు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి. నేను అప్పుడు కొంచెం లైట్ తీసుకున్నాను అనమాట. నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల మిల్క్ తక్కువ వస్తే ఆరుకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంచెం లైట్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు తనంతట తను మంచిగా తింటున్నాడు కాబట్టి కొంచెం వెయిట్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేద్దాము అనుకుంటున్నా. కంప్లీట్గా నేను స్ట్రిక్ట్ డైట్ చేస్తా అనేసి అయితే చెప్పను, స్లోగా వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, నెక్స్ట్ 6 monthsలో చేంజ్ అయితే చూస్తాను అన్నట్టు అనుకుంటున్నా. షుగర్ ఒకటి మెయిన్ రీజన్ అయినప్పటికీ సెకండ్ వన్ వచ్చేసి పీసీఓడి అనమాట. నాకు ఆల్రెడీ పీసీఓడి ఉంది. పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటి అంటే వెయిట్ కొంచెం ఎక్కువ గెయిన్ అవుతారనమాట. నేను అంతకుముందు నాకు పీసీఓడి ఉంది అని తెలియదు అనమాట. తెలియనప్పుడు నేను మెడిసిన్స్ అంతా ఏం యూజ్ చేయలేదు. ఒక్కసారి నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు పీసీఓడి అని డయాగ్నోస్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు కదా, ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం బట్టే నేను ఖచ్చితంగా లావ్ అయ్యాను అనేసి అయితే నేను చెప్పగలను అనమాట. కానీ డాక్టర్స్ అది ఒప్పుకోకపోయినా పర్లేదులే, నాకు తెలుసు కదా అన్నట్టయితే అనుకున్నాను అనమాట. ఆ మెడిసిన్స్ నేను అప్పుడు యూజ్ చేయకపోయి ఉంటే నా బాడీ ఇంతలాగా చేంజ్ అయిపోయేదే కాదు. అసలు నా బాడీ తీరు ఎట్లా ఉంటుంది అంటే ఎంత తిన్నా లావ్ అవ్వని బాడీస్ కొంతమంది ఉంటారు చూడండి, అట్లాంటి శరీరతత్వం ఉండే అనమాట నాకు. ఎప్పుడైతే నేను ఈ పీసీఓడికి మెడిసిన్స్ యూజ్ చేసినానో వితిన్ 20 daysలో నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయినా అనమాట. అందరూ అసలు ఏంది ఇట్లా లావ్ అయిపోతున్నావు అని అడిగితే మస్తు ఇబ్బంది అనిపిస్తుండే. ఇంకా ఇంటర్లో అనమాట నేను ఇట్లా చెక్ చేయించుకున్నది. నేను కాలేజీకి కూడా సరిగ్గా పోకపోతుండే అనమాట. అసలు అందరు ఇంకా ఇదే అడుగుతుండే, ఏంది ఇట్లా లావ్ అవుతున్నావు అనేసి అడిగేసరికి ఇంకా నాకేందో తెలియని ఇబ్బంది అయితే అనిపిస్తుండే అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బక్కగానే ఉన్నా. చిన్నప్పుడు బొద్దుగా ఉన్నా కావచ్చు, తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కట్టపుల్లనే అనమాట. నేను బక్కగా ఉండేదాన్ని. అట్లా ఉన్నదాన్ని ఇట్లాంటి కమెంట్స్ తీసుకోవాలంటే కొంచెం తీసుకోలేకపోయినా అనమాట. ఫస్ట్ నుంచి లావుగున్న వాళ్ళని వేసే కమెంట్స్ వేరు, అట్లా సడన్గా ఒక 15-20 daysలో లావ్ అయిపోయిన వాళ్ళని కమెంట్ చేసే విధానం వేరే ఉంటుంది అనమాట. నేను కావాలనే మెడిసిన్స్ యూజ్ చేసి ఇట్లా లావ్ అవ్వడము, ఇట్లా చేయడము అన్నట్టు కూడా అన్నారు. ఇట్స్ ఓకే అనుకుంటే అనుకొని, కానీ ఇప్పుడు ఇట్స్ ఓకే అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నేను భలే బాధపడిపోయేదాన్ని అనమాట. అసలు ఎవరితో కూడా నేను షేర్ చేసుకోకపోతుండే, భయం అనిపిస్తుండే అనమాట. అయ్యో ఏమనుకుంటారేమో నా గురించి అన్నట్టు. అప్పుడు కొంచెము తక్కువ ఉండే అనమాట పీసీఓడి అనేది. తర్వాత పెరుగుతూ వస్తుంది అనమాట. ఎవ్రీ 5 womenలో ఒకరికి ఉండడము కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీ 5 womenలో 3 members-కి 4 members-కి కూడా పీసీఓడి ఉంటుందన్నమాట. అంత ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఇది స్ప్రెడ్ అయిపోవడం అని కాదు, కానీ మన హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడము, మనము ఇష్టం వచ్చినట్టు జంక్ తినడము, ఇప్పుడు వచ్చే ఫుడ్స్ కూడా అట్లనే ఉన్నాయండి. ఒక్కటి కూడా ఆర్గానిక్ లేవన్నమాట.
ఆర్గానిక్ అని చెప్పినవి కూడా ఆర్గానిక్ లేకుండా ఉంటున్నాయి. సో నాకు ఎట్లా వచ్చింది మరి, నేను కూడా అట్లనే ఇష్టం ఉన్నట్టు జంక్ తిన్నానా, అట్లున్నానా ఇట్లున్నానా అంటే అట్లంతా ఏమి లేదండి. నాది వచ్చేసి ఏమంటారు జీన్స్ అనమాట, మా అమ్మకుండే అదే సేమ్ నాకు రిపీట్ అయిందనమాట. ఇప్పుడు నాకు అదే భయం వేస్తుంది. ఇప్పుడు నాకు షుగర్, నాకు పీసీఓడి, ఇవన్నీ పీసీఓడి అంటే ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని కూడా మనం క్యూర్ చేసుకోలేము, కాకపోతే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కానీ షుగర్ ఒక్కసారి అటాక్ అయ్యింది అనుకోండి ఇంకా అసలు పోదు. ఇప్పటి వరకు అయితే ఈ 2 ప్రాబ్లమ్స్ దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పటికీ కూడా నేను రియలైజ్ అయ్యి క్యూర్ చేసుకోలేకపోతే నేను సఫర్ అవ్వడమే కాకుండా నా నెక్స్ట్ జనరేషన్స్ని కూడా నేను సఫర్ చేస్తానన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ చేయించుకునేటప్పుడు వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతారు కామన్గా, మీకు ఎవరికైనా హిస్టరీలో ఉందా అనేసి అయితే అడుగుతారనమాట. అంటే మా అమ్మకి కానివ్వండి, మా వాళ్ళకి ఎవరికన్నా కానివ్వండి, అట్లా ఉందా అనేసి అయితే అడుగుతారనమాట. ఇప్పుడు నేను సఫర్ అవ్వడమే కాకుండా నేను నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా సఫర్ చేస్తానన్నమాట. ఇప్పుడు మా పిల్లలనే కావచ్చు. సో అది కూడా పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. జస్ట్ తినడమే లైఫ్ కాదు, అప్పుడప్పుడు ఇట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేసి ఎన్నో మోటివేషన్స్ అయితే నాకు నేను ఇచ్చుకుంటాను అనమాట. అవే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీకు కూడా కొంచెం అన్న మోటివేషన్ వస్తుంది అన్నట్టు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి, చేస్తుంటే జర్నీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఎన్నోసార్లు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన, పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ అయినా కదా అని చెప్పేసి మళ్ళీ లైట్ తీసుకున్నా, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయినా, మళ్ళీ వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన, అట్లా చాలాసార్లు రిపీటెడ్గా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడేం కొత్తగా కాదు నాకు, కాకపోతే ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా మళ్ళీ అది కొత్త ఫీలింగే వస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని రోజులు డెలివరీ తర్వాత కొంచెం మంచిగా తిన్నా ఫుడ్, ఇప్పుడు ఒకటేసారి కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. స్టార్ట్ చేసిన రోజు నేను ఏమేమి తిన్నాను అనేసి మీరు వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూపించాను అనమాట. కానీ అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పీసీఓడి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. అందరం కలిసి ఈ వెయిట్ లాస్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. నాకు తెలిసిన టిప్స్ నేను షేర్ చేస్తాను, మీకు తెలిసినవి నాతో షేర్ చేసుకోండి. సో దట్ ఒకరికొకరికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్నోడికి వచ్చేసి ఉప్మా తినిపిస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసిన ఉప్మా, తనైతే మంచిగా తిన్నాడు అనమాట. ఆ రెసిపీ నేను ఇంకా షేర్ చేయలేదు, షార్ట్స్లో అట్లా మంచిగా క్లియర్గా అయితే షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి డ్రై ఫ్రూట్ షేక్ అయితే తాగాను అనమాట. అది కూడా ఫుల్ గ్లాస్ కాదు, చూస్తున్నారు కదా, హాఫ్ గ్లాసే తాగాను. సో వెయిట్ అయితే మంచిగా రెడ్యూస్ అవుతున్నాను స్లోగా. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను.